ఇక తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కుంగింది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అర అంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులకు గురి కావడమే దీనికి కారణమని తేల్చారు అధికారులు. దీంతో కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న నిపుణుల బృందం సమస్యను పరిశీలించి మరమ్మతులు చేపట్టింది. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై సుమారు 808 కోట్లతో గామన్ బ్రిడ్జ్ ని నిర్మించారు. 2015లో పుష్కరాల నిమిత్తం హడావిడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జ్ ఒకసారి కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు గురైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఆల్రెడీ 9 ఏళ్ల క్రితం మరమ్మతులు చేసిన తర్వాత మరొకసారి వాడుకలోకి వచ్చింది. 9 ఏళ్లలోనే మళ్ళీ ఇప్పుడు రిపేర్లు వచ్చాయి. దీనికి కారణం ఏంటి? అధికారులు ఏమంటున్నారు? అంటే పుష్కర టైంలో ఈ బ్రిడ్జ్ని ప్రారంభించారు. తర్వాత చిన్న మరమ్మతుల నేపథ్యంలో అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ అయ్యాయి. తర్వాత మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి నుంచి కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన గామన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇటు ప్రధానంగా విశాఖపట్నం విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి అత్యంత రద్దీగా ఉండేటువంటి రహదారి చూడొచ్చు. ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఎక్కడైతే బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 53, 52 దగ్గర కృంగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో జస్ట్ అరంగుళం మేర ఇక్కడ కృంగిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జికి సంబంధించి అరంగుళం మేర డౌన్ అయింది. ఇది అప్పులో ఉంది. అంటే నిపుణుల బృందం చేరుకుంది. ఒక పక్క గోదావరిలో నిపుణుల బృందం మొత్తం ఇక్కడంతా కూడా కింద బ్రిడ్జ్ ఏ రకంగా ఉంది అంటే ఒక దగ్గర కురింగింది కాబట్టి మిగతా పక్కన 52, 53, 54 అలా మొత్తం ఇక్కడి నుంచి ఉన్నటువంటి దాదాపుగా 180కి పైగా నెంబర్లో ఉన్నటువంటి పిల్లర్లు ఉన్నటువంటి ఆ పిల్లర్లు మొత్తం చెక్ చేసుకుంటూ అధికారులు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ నేషనల్ హైవే కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి అధికారులు చేరుకున్నారు. నిపుణుల బృందం కూడా ఎందుకు ఈ రకంగా వచ్చింది? గామన్ బ్రిడ్జ్ అప్పట్లో నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ రైలింగ్కి సంబంధించి కింద ఏవైతే పిల్లర్లకు వాడేటువంటి పాట్కమ్ పీటీఎఫ్ అనే కింద జాయింట్లు ఏవైతే ఉంటాయో ఆ జాయింట్లకు సంబంధించినటువంటి చిన్న కనెక్టివిటీ పోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం బేరింగ్లు అంటే అంగుళం కాస్త బేరింగ్లు దెబ్బతినడంతో ఈ రకంగా కొంత కురుంగిపోయినటువంటి రోడ్డు మీద ఒకసారి చూసుకోవచ్చు. మధ్యలో ఇంత గ్యాప్ రావడము, రెండింటికి మధ్యలో కూడా పూర్తిగా ఇది అవ్వడం, దీంతో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా మళ్లించారు. ఒక 1 వే రూట్ నుంచి ఈ పక్క రూట్ అంతా కూడా అంటే లెఫ్ట్ సైడ్కి రూట్ అంతా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఒక 108 అంబులెన్స్ పెట్టారు. అధికారులు హైవేకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయి. మరోపక్క రద్దీగా అటు ఎక్కువగా కొవ్వూరు టోల్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా నార్మల్గానే సాధారణంగా టోల్ గేట్ పూర్తిగా రద్దీగా ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలోనే ఈ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి 52, 53 బ్రిడ్జ్ మధ్యలో ఆ రైలింగ్ సంబంధించినటువంటి జాయింట్ ఏదైతే ఒక అరంగుళం కిందకి దిగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. హైవే అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఒకవేళ ఈ రైలింగ్ సంబంధించి అది ఎంత వేయాలంటే ఎంతకు ఎక్విప్మెంట్ వాడాలి, ఎలాంటి వాహనాలు పెద్ద వాహనాలు భారీ వాహనాలు తీసుకొచ్చి కింద అంటే ఇది వర్క్ చేయాలంటే గోదావరి కిందకి పడవలు వేసుకెళ్ళి రద్దీని కంట్రోల్ చేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేసిన తర్వాత వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్తో కూడుకున్న పని కాబట్టి గామన్ ఇండియా ఇదంతా కూడా వర్క్ చేసింది కాబట్టి మరి గామన్ ఇండియా వాళ్ళు నేరుగా రంగంలోకి దిగుతారా? మరోపక్క ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, ఏదైతే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇది రాజమండ్రికి 4వ బ్రిడ్జ్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ గోదావరి రైల్వే బ్రిడ్జ్తో పాటు కొవ్వూరు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్తో పాటు ధవళేశ్వరం బ్రిడ్జ్ కూడా ఉంది. దాని తర్వాత ఇది గామన్ బ్రిడ్జ్ 4వ బ్రిడ్జ్. ఇది కూడా చిన్న మరమ్మతుల నేపథ్యంలో మొన్నే రాజమండ్రి రోడ్కమ్ కొవ్వూరు రైలు బ్రిడ్జ్ కూడా మరమ్మతుల పేరుతో నెల రోజుల పాటు ఆపేశారు. చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో వాహనాలన్నీ కూడా ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఈ బ్రిడ్జ్ కూడా మరమ్మతు రావడంతో అధికారులంతా కూడా ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ దివాన్ చెరువు నుంచి కొవ్వూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ఇటు మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బ్రిడ్జ్ మీద ఉంది, గామన్ బ్రిడ్జ్ మీద.